హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. టుడే మనం డెవాప్స్ ఇంజనీర్ జాబ్ రోల్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎ డెవాప్స్ అనేది మనం చూద్దాం. డెవాప్స్ మీన్స్ నేమ్లోనే ఉంది డెవలప్మెంట్ అండ్ ఇంకా ఆపరేషన్స్ అని చెప్పి. సో డెవలప్మెంట్ అంటే ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ ఉంటారు కదా. సో వీళ్ళు ఏం చేస్తారు, ఒక ప్రోడక్ట్ని ఆర్ సాఫ్ట్వేర్ని కోడింగ్తో డెవలప్ చేయడం అనేది, తయారు చేయడం అనేది జరుగుతుంది. అది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వాళ్ళ టీం యొక్క వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్స్ టీమ్. సో వీళ్ళు ఏం చేస్తారు అంటే డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని లైక్ ఏ సర్వర్లో డిప్లాయ్ చేయాలి, ఏ సర్వర్లో ప్లేస్ చేయాలి, ఆ సర్వర్ అనేది ఏది, లైక్ లైనెక్సా ఆర్ క్లౌడా, ఆ సర్వర్లో సెక్యూరిటీ ప్రికాషన్స్ అనేవి ఎలా ఉంటాయి, ఏం తీసుకోవాలి అని చెప్పి ఈ ఆపరేషన్స్ టీం వాళ్ళు అనేది పర్ఫామ్ చేయడం జరుగుతుంది. సో మరి డెవాప్స్ టీం వాళ్ళు ఏం చేస్తారు అనంటే వీళ్ళు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్కి అండ్ అలాగే ఆపరేషన్స్ టీమ్కి మధ్యలో ఈ డెవాప్స్ టీమ్ అనేది ఉంటుంది. సో ఈ డెవాప్స్ టీం వాళ్ళు సాఫ్ట్వేర్ని డెవలప్ చేసేటప్పుడు మధ్యలో చెక్ చేస్తారు, లైక్ అన్నీ కరెక్ట్ ప్రాసెస్లో అవుతున్నాయా లేదా అని. అలాగే ఆపరేషన్స్ టీమ్ సైడ్ కూడా ఉంటారు, లైక్ అంటే వీళ్ళు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ని సర్వర్లో ప్లేస్ చేసినప్పుడు అది ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి ఈ డెవాప్స్ టీం వాళ్ళు చెక్ చేయడం అనేది జరుగుతుంది. సో మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ టీమ్ సైడ్ అలాగే ఆపరేషన్స్ టీమ్ సైడ్ బోత్ సైడ్స్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎలాంటి స్కిల్స్ ఉండాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ఏంటి, లైనెక్స్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో లైనెక్స్ పైన మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే ఎక్సలెంట్ అండర్స్టాండింగ్ ఆఫ్ రూబీ, పైథాన్ అండ్ జావా. సో మనకి ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అది ఏదైనా కావచ్చు, పైథాన్, జావా ఆర్ రూబీ. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే కాన్ఫిగరేషన్స్ అండ్ మేనేజింగ్ డేటాబేసెస్ సచ్ యాజ్ ఏ MySQL, MongoDB పైన కూడా మనకి డేటాబేసెస్ పైన కూడా మంచి నాలెడ్జ్ అనేది కావాలి. అలాగే ఎక్సలెంట్ ట్రబుల్ షూటింగ్ పైన కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ వేరియస్ టూల్స్. సో మనకి డిఫరెంట్ టూల్స్ అనేవి ఉంటాయి, లైక్ యాన్సిబుల్, జెంకిన్స్, టెరాఫార్మ్, కుబర్నెట్స్. సో ఈ టూల్స్ని మనము నేర్చుకోవాలి. సో ఇలాంటి టూల్స్ పైన కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే ఓపెన్ సోర్స్ టెక్నాలజీస్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ పైన కూడా మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. అవేర్నెస్ ఆఫ్ క్రిటికల్ కాన్సెప్ట్స్ ఇన్ డివాప్స్ అండ్ అజైల్ ప్రిన్సిపల్స్. సో డివాప్స్ పైన అలాగే అజైల్ ప్రిన్సిపల్స్ పైన కూడా మనకి మస్ట్ అండ్ షుడ్గా మనకి ఈ స్కిల్స్ ఉంటే మనము డెవాప్స్ ఇంజనీర్ రోల్కి ఎలిజిబుల్ అవ్వచ్చు. సో మీరు డెవాప్స్ ఇంజనీర్ రోల్కి వెళ్ళాలి అనుకుంటే, మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ పెయిడ్ కోర్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో జాయిన్ అవ్వచ్చు. అలాగే యూట్యూబ్లో ఫ్రీ కంటెంట్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.